కాంతి అనేది ఒక యానకం నుండి మరో యానకంలోకి వెళ్ళేటప్పుడు ప్రయాణించేటప్పుడు కాంతిలో ఏమైనా మార్పులు జరుగుతాయా, పతన కోణానికి అదేవిధంగా వక్రీభవన కోణానికి ఏ విధంగా సంబంధం ఉంటుంది, స్నెల్ నియమం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా గత వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే పతన కోణానికి అదేవిధంగా వక్రీభవన కోణానికి మధ్యన యానకాల మధ్య సంబంధం ఏమైనా ఉంటుందా ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్ని ఒకసారి చూద్దాం. సో రెండు యానకాలను వేరు చేసే తలం ఇక్కడ మనం ఎంఎంగా తీసుకుందాం. అదేవిధంగా ఎక్కడైతే మనకి కాంతి అనేది పతనం అవుతుందో ఆ పతనం అయ్యే బిందువుని మనం ఓగా తీసుకుందాం. సో ఓ వద్ద గీసినటువంటి లంబపాదం ఎన్ఎన్గా తీసుకుందాం. సో ఈ మొత్తాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో పైనున్నది సాంద్రత యానకం అనుకుందాం, సాంద్రత యానకం, కిందన మనం విరళ యానకం తీసుకున్నాం. అంటే ఇక్కడ విరళ యానకం అనేసరికి మనకు ఐడియా రావాలి. సో గాలి కానీ తీసుకోవచ్చు లేదా సాంద్రతలో వ్యత్యాసం ఉండేటటువంటి యానకం అని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కాంతిని మనం ఏం చేస్తామంటే సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి పంపిద్దాం. సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంతి కిరణాన్ని మనం ఇలా సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి పంపించామనుకుందాం. సో మనకు తెలుసు ఈ కోణాన్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం, దాన్నే పతన కోణం అని పిలుస్తాం. సో మనకి తెలుసు సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి వచ్చేటప్పుడు కాంతి అనేది లంబపాదానికి దూరంగా వెళ్తుంది. నిజానికైతే స్ట్రైట్గా మనకి కాంతి అనేది వస్తే ఈ డైరెక్షన్లో రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, యానకం మారడం వల్ల ఏమవుతుందంటే కోణం కాస్త పెరుగుతుంది, ఇలా వచ్చింది అనుకుందాం. సో ఇది ఒకటో కండిషన్ అనుకుందాం. ఇప్పుడు రెండో కండిషన్లో పతన కోణాన్ని మరి కాస్త పెంచుదాం. ఇక్కడ పతన కోణాన్ని మనం పెంచామనుకుందాం. రెండో సందర్భంలో ఏమవుతుంది, సో పతన కోణం సందర్భం మార్చేసరికి ఏమవుతుందంటే అది వక్రీభవనం చెందడం అనేది జరుగుతుంది. ఇంతవరకు ఓకే. కానీ మరి కాస్త పతన కోణాన్ని పెంచామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఒకసారి ఊహించండి. ఒకసారి మరి కాస్త పతన కోణాన్ని మనం ఎక్కువ పెంచాము. ఇక్కడ ఇలా మూడో సందర్భంలో ఏం చేసామంటే పతన కోణాన్ని పెంచాం. ఇలా మూడో సందర్భంలో పతన కోణం పెంచేసరికి ఏమవుతుందంటే వక్రీభవన కిరణం అనేది ఏమవుతుంది, రెండు తలాలను వేరు చేసే తలం గుండా పోవడం అనేది జరుగుతుంది. ఇలా చూస్తున్నారు కదా. అంటే సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు ఏదో ఒక కోణం వద్ద ఏమవుతుందంటే ఆ వక్రీభవన కిరణం అనేది వక్రీభవనం చెందుతూ ఆ రెండు యానకాలను వేరు చేసే తలం ఏదైతే మనం ఎంఎం అనుకున్నామో ఆ వాటి గుండా ప్రయాణించడం అనేది జరుగుతుంది. చూసారు కదా. ఈ మొత్తం కోణాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఈ యాంగిల్ ఆఫ్ ఐ ఇన్సిడెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ కోణానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉంది. అంటే ఏ పతన కోణం వద్ద అయితే కాంతి అనేది వక్రీభవనం చెందుతూ రెండు యానకాలను వేరు చేసే తలం లేదా రెండు యానకాలు స్పర్శించుకుంటే తలం గుండా పోతాయో ఆ కోణాన్నే మనం ఏమని పిలుస్తాం, సందిగ్ధ కోణము అని పిలుస్తాం. దాన్ని సందిగ్ధ కోణము అని పిలుస్తాం. సో దీన్నే ఇంగ్లీష్లో మనం క్రిటికల్ యాంగిల్ అని పిలుస్తాం అనమాట. క్రిటికల్ యాంగిల్ కాబట్టి క్యాపిటల్ సితో రాస్తాం అనమాట. అయితే ఈ క్రిటికల్ యాంగిల్ని ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఏ విధంగా వక్రీభవనం చెందుతుందో. సో మనకున్న ఫార్ములా n1/n2 sin I/sin r అని మనకి తెలుసు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనం వేద్దాం. n1 అనేది గాలి అంటే పైన ఉన్న సాంద్రత యానకంది. సో n2 అనేది మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, కిందనున్న విరళ యానకం తీసుకున్నాం. సో sin I అంటే ఏదండి, sin I ఇది వేసుకుందాం. సో sin I కిందన sin r అనేసరికి ఏమొచ్చింది చూడండి, రెండు యానకాలను వేరు చేసే తలం ఉందంటే నిజంగా ఇది ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో sin r sin 90 degrees. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. n1/n2 sin I అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, I అంటే సిగా తీసుకున్నాం మనం క్రిటికల్ యాంగిల్ అని, sin c/sin 90 1. అంటే మనకు కావాల్సింది మనకి ఇదివరకే మనకు తెలుసు. సో మనకు కావాల్సింది n2. సో n2 కావాలంటే ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తే n1/sin c. ఓకే, n1/sin c అని చెప్తాం. దీన్ని మనం కంపేర్ చేసుకునేటప్పుడు మనం అంటే గాలి పరంగా అంటే విరళ యానకం దృష్ట్యా సాంద్రత యానకంతో మనం చేస్తున్నాం కాబట్టి దీన్నే మనం ఏమని చేస్తాం, n12 1/sin c అని పిలుస్తాం అనమాట. ఈ విధంగా మనం రెండు యానకాలను వేరు చేసే తలంలో కాంతి యొక్క సందిగ్ధ కోణాన్ని మనం తెలిసినట్లయితే ఆ యానకాల మధ్య ఉండేటటువంటి వక్రీభవన గుణకాన్ని మనం ఈజీగా లెక్కించవచ్చు. సో ఫార్ములా ఏమొచ్చింది మనకి, n12 ఇక్కడ ఫార్ములా
1/sin c. sin c అంటే ఇక్కడ సి అంటే క్రిటికల్ యాంగిల్ అంటే సందిగ్ధ కోణము. సో దీనిపైన మనకు ఒక ప్రశ్న అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సందిగ్ధ కోణం మీద ప్రశ్న అడిగేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం ఇవ్వడం జరిగింది అనుకోండి. వక్రీభవన గుణకం సో ఇలా ఇచ్చారనుకోండి 3/2 అయినా అక్కడ ఉండేటటువంటి సందిగ్ధ కోణం విలువ ఎంత అని అడిగాడు అనుకోండి. సింపుల్, మనకి 1/sin c డైరెక్ట్గా వేస్తారు 3/2. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే sin c × 3 = 2. దేర్ఫోర్ sin c = 2/3 వేస్తాం. దేర్ఫోర్ మనకి c వాల్యూ కావాలి, క్రిటికల్ యాంగిల్. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే sin c = 2/3 అయినప్పుడు దేర్ఫోర్ c = sin ఇన్వర్స్ 2/3 అని రాసి విడిచిపెడితే సరిపోతుంది. ఇంతకు మించి ఎందుకంటే మనకి ఇన్వర్స్లో క్యాలిక్యులేట్ చేయడం అనేది మన 10th క్లాస్ స్టాండర్డ్లో లేదు కాబట్టి సో దీన్ని ఇలా విడిచిపెడితే మనకి సరిపోతుంది అనమాట. అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ విధంగా మనం చేస్తే సరిపోతుంది. ఇది మనకు ఉండేటటువంటి సందిగ్ధ కోణం. సరే, అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ పతన కిరణం కానీ సందిగ్ధ కోణాన్ని దాటి పతనం అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా ఎక్కువ కోణంతో కాంతి కిరణం వచ్చి పతనం అయింది అనుకోండి. చూస్తున్నారు కదా, సందిగ్ధ కోణం అంటేనే 2 యానకాన్ని వేరు చేసే తలం గుండా కాంతి వెళ్తుంది. మరి అలా అంతకన్నా ఎక్కువ వాల్యూతో పతనంగా అయింది అనుకోండి, కాంతి ఏమవుతుంది? ఇక్కడ వక్రీభవనం చెందకుండా తిరిగి అదే యానకంలోకి పరావర్తనం అవుతుంది. ఇలా చూసారు కదా, అంటే మనకి లైట్ అనేది సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో పతనమైనప్పుడు వక్రీభవనం చెందకుండా తిరిగి పరావర్తనం చెందుతుంది. ఇలాంటి దృగ్విన్యాసాన్ని మనం ఏమని పిలుస్తామంటే సంపూర్ణాంతర పరావర్తనం అనమాట. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సంపూర్ణాంతర పరావర్తనం. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు సంపూర్ణాంతర పరావర్తనం. అంటే సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో కాంతి పతనమైనప్పుడు వక్రీభవనం చెందకుండా తిరిగి కాంతి అనేది అదే యానకంలోకి పరావర్తనమయ్యే దృగ్విన్యాసాన్ని సంపూర్ణాంతర పరావర్తనము అని పిలుస్తాము. ఇప్పుడు మనం సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అనువర్తనాల గురించి మాట్లాడుకుంటున్నాం. మన నిత్య జీవితంలో సంపూర్ణాంతర పరావర్తనానికి ప్రధానంగా ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఎండమావుల గురించి చెప్పుకోవచ్చు. సో ఎండమావులు జరిగే సందర్భాలు ఏమిటి, అది ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయి ఒకసారి చూద్దాం. మనం సాధారణంగా వేసవి కాలంలో మనం రోడ్డు పైన వెళ్తుండేటప్పుడు దూరంగా ఒక వెహికల్ కానివ్వండి లేదా చెట్టుని కానీ పరిశీలిస్తే అక్కడ రోడ్డు మొత్తం నీటితో నిండిపోయినట్టుగా, అదేవిధంగా రోడ్డు అదేవిధంగా చెట్టు యొక్క ప్రతిబింబం నీటిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. విత్ కలర్స్తో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏ విధంగా సాధ్యం? నిజానికి అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండదు. అదేవిధంగా ఎడారిలో మనం దూరంగా నుండి చూస్తుంటే దూరంగా ఏదో పెద్ద సముద్రం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఏమీ ఉండదు, ఇసుక దెబ్బలు కనిపిస్తుంటాయి. సో వీటినే మనం ఎండమావులు అని పిలుస్తుంటాం అనమాట. ఎండమావులు ఏ విధంగా ఏర్పడతాయి ఒకసారి చూద్దాం. సో దూరంగా ఒక చెట్టుని మనం పరిశీలిస్తున్నాం అనుకుందాం. సో వేసవి కాలంలో ఉన్నాం, మనం దూరంగా ఉండే ఒక చెట్టుని మనం ఒక నిర్దిష్ట బిందువు నుండి పరిశీలిస్తున్నాం. సో ఇలా మనం ఒక పాయింట్ నుండి మనం ఏం చేస్తున్నామంటే పరిశీలన చేస్తున్నాం అనుకుందాం. సో సమ్మర్ డేస్ కాబట్టి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. వాతావరణం ఎక్కువ వేడైంది అనుకోండి, మనకు రోడ్డు అనేది ఏమవుతుంది, వేడెక్కుతుంది. దట్ మీన్స్ ఇక్కడ రోడ్డు చాలా వేడిగా ఉందనుకుందాం. సో ఇక్కడ పోల్చుకున్నట్లయితే ఇక్కడ మనకి కింద దాన్ని మనం ఏమనిపిస్తాం, రోడ్డు అనుకుంటాం. రోడ్డుని ఆనుకునేటటువంటి గాలి, అనేది వేడిగా ఉంటుంది. సో ఆ కాస్త పై పొరలోకి వెళ్ళేటటువంటి గాలి అనేది కాస్త చల్లగా ఉంటుంది. అందుకే సమ్మర్లో మనం వెహికల్ పైన వెళ్ళేటట్లయితే కాళ్ళు అనేవి చాలా కాలిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఏంటంటే రోడ్డుకు ఆనుకునేటటువంటి వేడి గాలి అనేది మన ఫుట్స్కి తగలడం అనమాట. సో ఇప్పుడు మనకి ఏముందండి, ఇక్కడ సమ్మర్లో ఉన్నాం. సో రోడ్డు పైన చూస్తున్నాం. రోడ్డు పైన నుండి వేడి గాలి అనేది మనకి ఎలా పనిచేస్తుంది, వేడిగా ఉంటుంది. వేడిగా అంటే గాలి అనేది పల్చగా ఉంటుంది. పల్చగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఇక్కడ విరళయానకం అని చెప్పవచ్చు. దీన్ని విరళయానకంగా మనం మాట్లాడదాం. అదేవిధంగా పై పొరల్లో ఉండే గాలి అంటే దట్ మీన్స్ ఇక్కడ నుండి పైకి వెళ్ళేసరికి టెంపరేచర్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, తగ్గు ఉంటుంది. సో ఇలా పోల్చుకుంటే పైనుండే గాలి అనేది కిందన అంటే రోడ్డును ఆనుకుండే గాలితో పోల్చుకుంటే పైనుండే గాలి అనేది కాస్త సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, సాంద్రత యానకంగా మనం చెప్పుకోవచ్చు. సాంద్రతర యానకం
అంటే కింది పొరల్లో ఉండే గాలి అనేది విరళయానకంగా పనిచేస్తుంది, పైనుండే గాలి అనేది మనకి సాంద్రతయానకంలా పనిచేస్తుంది. సో మనకి తెలుసు సూర్యుడి నుండి వచ్చేటటువంటి మనకి కాంతి అనేది అన్ని విధాలా వెళ్తుంది. సో అదేవిధంగా మనకి ఏమవుతుందంటే చెట్టు పడిన కాంతి అనేది ఒక వస్తువు పైన కాంతి పడింది అనుకోండి, ఆ కాంతి పరావర్తనం చెందిన కాంతి అనేది మన కంటి పైన పడితేనే అగుపిస్తేనే అప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ ఇమేజ్ ఉంది, ఒక వస్తువు ఉంది అని మనకి జ్ఞానం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా సూర్యుడి నుండి వచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉందో చెట్టు మీద పడింది అనుకుందాం. సో చెట్టు మీద నుండి పడిన కాంతి ఏమవుతుంది చెప్పండి, అన్ని వైపులా కూడా ఏమవుతుంది, పరావర్తనం చెందుతుంది. అలా పరావర్తనం చెందినటువంటి ఏదో ఒక కాంతి కిరణం అనేది మన కంటికి తాకడం తెలుస్తుంది. ఆ తాకడం వల్ల అక్కడ చెట్టు ఉంది అనే జ్ఞానం అనేది మన దృక్నాడి గ్రహించి మనకి ఏమిస్తుందండి, ఒక మెసేజ్ ఇస్తుంది. సో ఇది మనకి జనరల్గా జరిగేటటువంటి ప్రాసెస్. కానీ ఇక్కడ సమ్మర్ హాలిడేస్లో వచ్చేసరికి ఏమైంది ఒకసారి చూద్దాం. సమ్మర్ డేస్లోకి వచ్చాం. సో వాతావరణం చాలా వేడిగా ఉంది. సో రోడ్డును అనుకున్న గాలి అనేది చాలా వేడిగా ఉంది, పలుచగా ఉంది. పైన గాలి కాస్త చల్లగా ఉంది, కాస్త సాంద్రత ఎక్కువగా ఉందనుకుందాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సూర్యుడి నుండి వచ్చే కాంతి అనేది చెట్టు మీద పడిన ప్రతి కాంతి అనేది అన్ని వైపులో కూడా ఏమవుతుంది, పరావర్తనం చెందుతుంది. అలా కొన్ని పరావర్తనమైన కారణాలు అనేవి ఏమవుతాయి, రోడ్డు వైపు కూడా మనకి ప్రసరించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ అలా ప్రసరించేటప్పుడు ఆ వాతావరణంలో 2 రకాల యానకాల వాటికి ఏమయ్యి అగుపించాయి అనమాట. ఒకటి పైన ఉండేటటువంటి గాలి సాంద్రత ఎక్కువగా ఉంది, సాంద్రతయానకంగా పనిచేస్తుంది. అదే రోడ్డుకు ఆనుకునేటటువంటి గాలి కాస్త పలుచగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, అంటే విరళయానకంలో పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ కాంతి అనేది మనకి కింద వైపు కూడా ప్రసరించిందో, ఇలా ప్రసరించేటప్పుడు ఆ కాంతి కానీ ఈ 2 యానకాలను వేరు చేసేటప్పుడు ఈ కోణం అనేది సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో పడింది అనుకుందాం. అందుకే అన్ని వేసవి రోజుల్లో కూడా మనకి ఎండమావులు ఏర్పడవు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎండమావులు ఏర్పడతాయి. ఆ ప్రత్యేక సందర్భమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. చెట్టు నుండి పరావర్తనమైన కాంతి అనేది 2 యానకాల మధ్యలో ప్రసరించేటప్పుడు ఆ పతన కోణం అనేది కానీ సందిగ్ధ కోణం కానీ ఎక్కువైంది అనుకోండి, మామూలుగా అయితే ఏమవుతుంది, జస్ట్ సాంద్రత యానకం నుండి విరళ యానకంకి వచ్చింది కాబట్టి ఇలా మనకి ఏమవ్వాలి, వక్రీభవనం చెందాలి. ఎందుకు ఇక్కడ నార్మల్ గీసుకుంటే. కానీ ఇక్కడ ఒకవేళ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆ కాంతి అనేది తిరిగి వక్రీభవనం చెందకుండా తిరిగి అదే యానకంలోకి ఏమవుతుంది, పరావర్తనం చెందడం అనేది జరుగుతుంది. అలా పరావర్తనం చెందినటువంటి కాంతి కానీ అక్కడ ఉండే పరిశీలకుడు కంటికి కానీ చేరింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రతిబింబం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, వస్తువు కనిపిస్తుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క ప్రతిబింబం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఒక వస్తువు అనేది 2 దగ్గరలో కనిపిస్తుంది. ఒకటి మనకి నిజ వస్తువు కనిపిస్తుంది. ఇక రెండవది కిందన మనకి ఏమవుతుందంటే ఒక నీటి లాంటి ఒక తెర ఏర్పడి ఆ తెరలో ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించేటటువంటి లక్షణాన్నే మనం ఏమని పిలుస్తాం, ఎండమావి అని పిలుస్తాం. దీన్ని మిరేజెస్ అని పిలుస్తాం, ఎండమావి. అర్థమైంది అనుకుంటాను. అంటే సూర్యుడి నుండి వచ్చే కాంతి అనేది ప్రతి వస్తువు మీద పడడం జరుగుతుంది. ప్రతి వస్తువు మీద పతనమైన కాంతి అనేది పరావర్తనం చెందుతుంది. పరావర్తనం చెందిన కాంతి అనేది మన కంటికి చేరుకునేటప్పుడు దృక్నాడి అనేది వస్తువు యొక్క జ్ఞానాన్ని మనకి కలిగిస్తుంది. అలా సందర్భంలో తీసుకుంటే ఈ చెట్టు పైన పడిన కాంతి అనేది అన్ని వైపులు కూడా పరావర్తనం చెందుతూ ఇలా నేల వైపు కూడా ప్రసరించేటప్పుడు అప్పటికే నేలలో ఏముంది, నేలకు ఆనుకునే కాంతి అనేది విలయానకంగాను, పై పొరలో ఉండేటటువంటి గాలి అనేది సాంద్రతయానకంగాను పనిచేస్తాయి. ఫలితంగా కాంతి అనేది ఏమవుతుందంటే మనకి వక్రీభవనం చెందకుండా తిరిగి సంపూర్ణాంతర పరావర్తనం చెందడం జరుగుతుంది. అలా సంపూర్ణాంతర పరావర్తనం చెందిన కాంతి అనేది మానవుడి కన్నికి చేరుకుంటే అక్కడ మనకి ఏమేర్పడుతుంది, ఎండమావిగా మనం చెప్పవచ్చు. అంటే కింద నేలపైన కూడా ఆ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గమనించవచ్చు. దీన్ని మనం ఎండమావి అంటాం. ఈ సంపూర్ణాంతర ధర్మాన్ని ఏదైతే మనం అనుకుంటున్నామో, సంపూర్ణాంతర పరావర్తనం అనుకుంటున్నామో, ఈ ధర్మాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఆప్టికల్ ఫైబర్స్ ఉపయోగిస్తున్నారు. ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి, ఇది ఒక సన్నని ఒక ఫైబర్ అనమాట. ఫైబర్ అంటే మనకు తెలుసు కదా, గ్లాస్లా ఉంటుంది కానీ ప్లాస్టిక్తో చేయబడి ఉండేటటువంటి ఒక గొట్టం. దీంట్లో మనకి ఏముంటాయంటే 2 యానకాలుగా ఏర్పడేటట్లు మధ్యలో ఒక పారదర్శక పదార్థం అనేది నింపబడి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒకటి అంటే 2 విభిన్న వక్రీభవన గుణకాలు ఉండేటటువంటి పదార్థాలతో 2 ట్యూబులుగా ఒకదానిపై ఒకటి ఆనుకునేటట్లు నిర్మించి ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే ఈ లోపలది అనేది మనకి సాంద్రతయానకంగాను, వెలుపల పైప్ అనేది కాస్త విలయానకంగా ఉండేటట్లు ఆ నిర్మాణం చేయబడి ఉంటాయి. ఒక కాంతి అనేది ఏమవుతుందంటే ఇందులోకి
సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో పడేటట్లు ఏం చేస్తారంటే కాంతిని పంపిస్తారు. అయితే పరికరం నిర్మించేటప్పుడే ఏం చేస్తామంటే పతనమయ్యేటప్పుడు సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంతో పతనమైనప్పుడు తిరిగి పరావర్తనమయ్యే కోణం కూడాను సందిగ్ధ కోణానికి సరిపోయేటట్లుగా దీన్ని నిర్మించి ఉంటారు. అంటే ఇక్కడ పతనమైంది కాస్త ఏమవుతుంది, తిరిగి మనకి సంపూర్ణాంతర పరావర్తన చెంది మళ్ళీ తిరిగి లోపలికి ఏమవుతుంది, పరావర్తన చెందుతుంది. కానీ పరికర నిర్మాణం అలా చేయడం వల్ల ఏమవుతుంది, తిరిగి వెళ్ళినటువంటి పరావర్తన కిరణం కూడాను సందిగ్ధ కోణంతో వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేయబడింది ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా మళ్ళీ ఏమైంది, క్రిటికల్ యాంగిల్ కానీ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, తిరిగి ఇలా ప్రతిసారి ఇలా అనంతంగా పరావర్తన చెందడానికి అవకాశం ఉండేటట్లుగా ఈ నిర్మాణం అనేది ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఆప్టికల్ ఫైబర్ అంటాం. ఆప్టికల్ ఫైబర్. ఇప్పుడు మనం టెలికమ్యూనికేషన్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుకు వేగానికి కారణం ఏంటంటే ఆప్టికల్ ఫైబర్. ఏదైతే మనకి ఈ కాంతి కిరణం తీసుకున్నామో దీనిలో ఒక లేజర్ కిరణం తీసుకోవడం జరుగుతుంది. ఆ లేజర్ కిరణంలోనే మనం పంపించాల్సిన సందేశాలు, కొన్ని వేల సందేశాలు అనేవి ఒక లేజర్ కిరణాల్లో మనం నిక్షిప్తం చేసి ఆ లేజర్ కిరణాన్ని పంపిస్తాం. సో కాంతికుండే వేగం మనకు తెలుసు, సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాంటప్పుడు ఈ సందేశాన్ని తీసుకెళ్లేటటువంటి ఆప్టికల్ ఫైబర్లో సుమారుగా అది ఒక సెకండ్ కాలంలో 3 లక్షల కిలోమీటర్లు, అంటే భూమిని దాదాపుగా 30 చుట్లు తిరిగి రావచ్చు ఒక సెకండ్ కాలంలో ఆప్టికల్ ఫైబర్ కానీ మనం కన్స్ట్రక్షన్ చేస్తే. ఆ విధంగా మనం ఉన్నటువంటి వార్తా ప్రసారణ అనేది అత్యంత వేగంగా పనిచేయడానికి ఆప్టికల్ ఫైబర్ అనేది ఒకటి ఉపయోగపడుతుంది. ఇక తర్వాత సంపూర్ణాంతర పరావర్తనం ఇంకెక్కడైనా మనకు ఉపయోగపడుతుందా? ఎస్, మనకి వజ్రాలు అనేవి మెరుస్తూ ఉంటాయి. వజ్రాలు మెరవడానికి కారణం కూడాను సంపూర్ణాంతర పరావర్తనం అని చెప్తాం. కాంతి పడేటప్పుడు దాని యొక్క వక్రీభవనం అధికంగా ఉండడం వల్ల దాని సందిగ్ధ కోణం కూడాను సుమారుగా 24.2 డిగ్రీలు ఉంటుంది. సో అంత కోణంతో పడేటప్పుడు, అంతకన్నా ఎక్కువ కోణంతో పడేటప్పుడు కాంతి ఏమవుతుంది, ఆటోమేటిక్గా సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. అందువల్ల వజ్రం మీద పడిన ఏ కాంతి అయినా సరే సంపూర్ణాంతర పరావర్తనం చెందడం వల్ల వజ్రం మనకి మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనకి కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ తీసుకున్న, అలంకరణ సామగ్రిలు తీసుకున్న ఈ ఆప్టికల్ ఫైబర్లు అనేవి అందులో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటాయి. అందువల్ల గిఫ్ట్ మొత్తం కూడా లేదా ఆ కూడా పరికరం కూడా మెరిసేటట్లుగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇవి మనకు ఉండేటటువంటి సంపూర్ణాంతర పరావర్తనం, దాని యొక్క అనువర్తనాలు, ఎండమావులు ఏ విధంగా ఏర్పడతాయి, అదేవిధంగా ఆప్టికల్ ఫైబర్ ఏ విధంగా పనిచేస్తుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా లేదా ప్రశ్నలు వేయాలనుకుంటే దయచేసి కామెంట్లో మెసేజ్ పెట్టండి. సో మా వీడియోలు మరిన్ని కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.